తెప్పోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి, అలాగే ఎమ్మెల్యే గోపాల్ గారికి, సంఘ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్, అలాగే సభ అధ్యక్షులు మహేందర్ బాబు గారికి, పూస నరసింహ గారికి, మిగతా సభ్యులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసిన మరి గంగపుత్ర సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే చేస్తూ, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికి తెలిసిందే. ఒక కులంలో ఎట్లాంటి సంఘటితం ఉండాలి, ఎట్లా మన సమస్యలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పరచుకోవడం, నన్ను పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకుముందే మరి మిట్టి సాయి గారు చెప్పడం జరిగింది. జగ్గారెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు మొదలయ్యిందంటే గంగపుత్రులతోనే. ఒక్కోసారి నేను జనరల్గా ఆయనతో అంటుంటా, ఏమనంటే వంశధారకులు గంగపుత్రులేనే మీకు అని అంటుంట. ఎందుకంటే అన్నిటికీ ముందు వాళ్ళనే పెడతారు. రామ మందిర్లో చుట్టూ కూడా గంగపుత్రులే ఉంటారు. మరి వాళ్ళతోనే ఎప్పుడైనా ఎవరైనా ఎదగాలంటే వెనకాల ఒకరు ఉండి మీరు నడవండి, మీరు చేయండి, మీతో అవుతుంది అంటేనే ఏదైనా చేయగలుగుతాము. మనంతా మనం ఏది చేసినా సక్సెస్ కాము. మన వెనక బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండి ఏది చెప్తే వాళ్ళు చేస్తే అది దాన్ని ముందుకు తీసుకెళ్తేనే పేరు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు మార్గదర్శకులు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా, నేను ఏమంటానంటే చేప ఎప్పుడు నిద్రపోదు. చెయ్యాలి అనుకుంటే గంగపుత్రులు నిద్రపోరు, నిద్రపోనియరు. అది సాధించే వరకు కూడా మరి ఒక యూనిట్గా ఉండి ముందుకెళ్తారు. అన్ని కులాల కంటే పట్టుదల ఉన్న కులం గంగపుత్ర కులం. కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి బీసీలకు 42% మరి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం అందరం కూడా రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందే రోజులు మనం చూస్తున్నాం, వచ్చినాయి. మరి మా అక్క చెల్లెలు కూడా ఉన్నారు. మనం కూడా సగం సగం వచ్చే ఎలక్షన్లో మనం కూడా సగం సగం పంచుకొని మనం కూడా ముందుకెళ్తాము. కాబట్టి మనందరినీ కూడా ఆ గంగమ్మ తల్లి చల్లగా చూసి మనందరినీ కూడా ఆమె